ఈరోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గురించి తెలుసుకుందాం. యాక్చువల్గా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంటే ఏంటిది అని అంటే మద్యం కానీ, గంజాయి కానీ, మత్తు పదార్థాలు ఏవైనప్పటికీ వాటిని నియంత్రించడము, వాటిపైన ఆదాయాన్ని గట్టించడం ప్రభుత్వానికి. ఇదే ఎక్సైజ్ డిపార్ట్మెంట్. మరి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ యొక్క విధులు ఏ విధంగా ఉంటాయి? వాళ్ళు ఏ విధంగా రిక్రూట్మెంట్ చేయబడతారు? కానిస్టేబుల్ యొక్క విధులు ఏ విధంగా ఉంటాయి అని అంటే ఈ మద్యాన్ని అరికట్టడం. అంటే మద్యాన్ని అరికట్టడం అంటే ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి, అంటే మన తెలంగాణ బార్డర్లో ఉంటే మహారాష్ట్ర ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అక్కడ నుంచి అక్కడ పన్ను ఇక్కడ పన్ను వేరేగా ఉంటుంది. అంటే మద్యాన్ని తయారు చేసినటువంటి కంపెనీలు డిఫరెంట్ డిఫరెంట్ పన్నులు విధించడం జరుగుతుంది. అక్కడ నుంచి అక్రమంగా తీసుకొచ్చి మన స్టేట్లో తక్కువ రేటుకి అమ్మినా ఎక్కువ రేటుకి అమ్మినా అది ప్రభుత్వానికి ఎటువంటి డబ్బును తీసుకురాదు. కాబట్టి దానికి లిక్వర్ పోలీస్ అంటే ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్లు దాన్ని అరికడతారు. వాళ్ళు ఆ బార్డర్లో చెకింగ్స్ చేసి అక్రమంగా మద్యం కనుక రవాణా జరిగినట్టయితే వారిని పట్టుకొని వారిపైన తగిన చర్యలు తీసుకుని వారిపైన కేసులు పెట్టడం అనేది జరుగుతూ ఉంది. మరి ఈ లిక్వర్ పోలీస్ ఈ ఎక్సైజ్ కానిస్టేబుల్కి అప్లై చేయాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి అనేది కూడా మనం మాట్లాడుకుందాం ముందు ముందు. మరి ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇంకా ఏమేమి పనులు చేస్తుంది? గంజాయి లాంటి మత్తు పదార్థాలు లాంటివి తీసుకురాకుండా చేయడము. మరి ఇంకోటి ఏంటిది అని అంటే ఇప్పుడు వైన్స్లు కానీ తర్వాత వచ్చేసి ఆ, ఇక్కడ బార్లు కానీ వీటిలలో నిబంధనలకు అనుగుణంగా ఏవైనా పనులు జరుగుతున్నాయా అనేది కూడా వాళ్ళు పర్యవేక్షించడము. అలాగే ఈ చిన్న చిన్న తండాలు కానీ గ్రామాల్లో కానీ కృత్రిమంగా తయారు చేయడం అంటే వాళ్ళే తయారు చేయడము. గ్రామాల్లో ఉన్నటువంటి వారు ఈ గుడుంబా లాంటివి తయారు చేసి వాళ్ళ క్వాలిటీ తెలియక క్వాంటిటీ తెలియకుండా ప్రజల యొక్క ఆరోగ్యాలపైన దెబ్బతీసే విధంగా ఉంటే కనుక వారిని కూడా పట్టుకోవడము. ఈ యొక్క అక్రమ రవాణాల గురించి ఈ యొక్క మద్యాన్ని ఇలా అక్రమంగా చేయడం వల్ల ఎలాంటి కేసులు ఉంటాయనేది ప్రజలకు అవగాహన కల్పించడము, ఆ పహారా కాయడము, వాళ్ళ యొక్క డిస్టిక్లో వాళ్ళ యొక్క ఉన్నటువంటి ప్రాంతాలలో ఈ మద్యం కానీ ఎలాంటి మత్తు పదార్థాలు కూడా అక్రమంగా రాకుండా చూసుకోవడము. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రభుత్వాలు ఆదేశించిన విధంగానే అన్ని సక్రమంగా జరిగేటటువంటి చూసుకునే యొక్క విధులు ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చూస్తుంది. ఆ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ విధులు ఏ విధంగా ఉంటాయి అని అంటే ఇంతకుముందే చెప్పాను కదా, డిస్టిక్ టు డిస్టిక్ ఒక డిస్టిక్ నుంచి ఇంకో డిస్టిక్ కానీ ఒక చోటు నుంచి ఇంకో స్టేట్కి కానీ వేరే స్టేట్ నుంచి వచ్చేటువంటి మద్యాన్ని అరికట్టడము. లైసెన్సులు లేకుండా లైసెన్సులు లేకుండా నడిపేటువంటి చిన్న చిన్న ఈ బెల్ట్ షాపుల్ని అరికట్టడము. ఇలాంటివన్నీ చూస్తూ ఉంటారు. ఇవన్నీ వాళ్ళ యొక్క పనులు. వీళ్ళు మఫ్టీలో తిరుగుతారు ఎక్కువ శాతము. సివిల్ డ్రెస్లో సివిల్ వెహికల్లో వీళ్ళు ఆ, శోధిస్తారు. గ్రామ గ్రామాలకు వెళ్ళి తండాలకు వెళ్ళి వాళ్ళకు అవగాహన కల్పించడము. ఎవరైనా దొరికితే వాళ్ళపైన తగిన చర్యలు తీసుకోవడము. ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. మరి వీరి యొక్క జీతభత్యాలు ఏ విధంగా ఉంటాయి, ఈ కానిస్టేబుల్కి ఎట్లా అప్లై చేసుకోవచ్చు అని అంటే వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు సివిల్ డ్రెస్లో ఉంటారు ఎక్కువ శాతము. వీళ్ళకు పోలీస్ యూనిఫామ్ లాంటిదే ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ వీరికి సపోర్ట్గా ఉంటుంది. వీరు స్టేట్లో చాలా తక్కువ స్ట్రెంత్లో ఉంటారు, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ. వీరి యొక్క క్వాలిఫికేషన్ ఏముంటుందంటే ఇంటర్మీడియట్ తోటే ఉంటుంది. మనం ఎప్పుడైతే పోలీస్ డిపార్ట్మెంట్లో ఇప్పుడున్న కాలంలో అయితే పోలీస్ కానిస్టేబుల్తో పాటు సపరేట్ నోటిఫికేషను పడట్లేదు, పోలీస్ కానిస్టేబుల్ తోటే పడుతుంది. అప్పుడు మనము ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అని ఆ, మన ప్రిఫరెన్స్లో పెట్టాల్సింది ఉంటుంది. మనకు తగిన మార్కులు వచ్చి మెరిట్లో ఉంటే మనకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం అనేది వస్తుంది. పోలీస్ లాగా ఈవెంట్స్ ఉంటాయి సేమ్, ఎగ్జామ్ కూడా అదే ఉంటుంది. సో నోటిఫికేషన్లో వచ్చిన మార్కులను బట్టి వాళ్ళు మెరిట్లో ఉంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉద్యోగం అనేది రావడం జరుగుతుంది. మరి దీని యొక్క ఏజ్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్తో ఉంటుంది. ఏజ్ కూడా సేమ్ కానిస్టేబుల్లో ఇచ్చినటువంటి 18 to 27 ఇయర్స్ వరకే ఉంటుంది. సో ఇది దీని యొక్క ఎక్సైజ్ డిపార్ట్మెంట్ యొక్క విధులు. పోలీసుల్లోనే చాలా రకాలు ఉంటాయి. ఒక్కొక్క రకాన్ని గురించి ఒక్కొక్క రకంగా ఒక్కొక్క వీడియోలో చెప్పుకుందాం. ఈరోజు మనం చెప్పింది మాత్రం ఎక్సైజ్ డిపార్ట్మెంట్. మరి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కూడా సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఉంటాయి. సో ఈ పోస్టుల గురించి కూడా వివరిస్తాను. అది గ్రాడ్యుయేషన్ తోటి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం కానిస్టేబుల్ స్థాయి ఉన్నటువంటి ర్యాంక్ గురించి మనము చెప్పుకుంటున్నాం. కాబట్టి దీనికి సంబంధించి ఎవరైనా సరే ఇప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ యొక్క విధులు చెప్తా, అలాగే పోలీస్ కానిస్టేబుల్ వారి యొక్క విధులు చెప్తా, ఏఆర్ యొక్క విధులు చెప్తా. ఏఆర్ కానిస్టేబుల్ కానీ బెటాలియన్ కానిస్టేబుల్ కానీ ఇలాంటి అన్ని విధుల గురించి చెప్పిన తర్వాత మీకు నచ్చిన పోస్ట్ని మీరు చూజ్ చేసుకోరు. మీరు దేనికి సూటబుల్గా ఉంటారు? లిక్వర్ పోలీస్లో చేయాలనుకుంటున్నారా, లేదంటే సివిల్ ఈ నేరాలు ఘోరాలు జరుగుతున్నటువంటి ప్రాంతాలలో ప్రజలను సురక్షితంగా ఉంచడానికి మీరు ప్రత్యేకంగా ఈ సివిల్ కానిస్టేబుల్ చేయాలనుకుంటున్నారా, లేదు ఎక్కడైతే గొడవలు జరుగుతాయో డైరెక్ట్గా వెళ్ళి పోరాటం జరిగే ప్లేసుల్లోనే నేను లాఠీ పట్టుకొని యూనిఫామ్ వెపన్ పట్టుకొని చేయాలనుకుంటున్నారా, బెటాలియన్ పోలీస్ కావాలా? ఇలాంటివన్నీ చెప్పిన తర్వాత
మీకు ఏది సూటబుల్ అవుతుంది అనేది మీరు చూజ్ చేసుకొని అప్పుడు ఉద్యోగంలోకి వెళ్ళండి. మీకు సక్సెస్ ఉంటుంది. మీరు లైఫ్ కూడా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. సో ఇది ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక మన ఛానల్ పేరు సోల్జర్ రాకేష్. మనము ఇండియన్ ఆర్మీ సోల్జర్ రాకేష్. సో మీకు ఈ ఛానల్ నచ్చినట్టయితే కనుక తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.